Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా చేసుకునే టేస్టీ అయిన పైనాపిల్ రవ్వ కేసరి రెసిపీ. నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ పైనాపిల్ రవ్వ కేసరి. ఈ పైనాపిల్ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా పైనాపిల్ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడానికి బాగా పండిన పైనాపిల్ను తీసుకోవాలి. అదే పచ్చి పైనాపిల్ అయితే టేస్ట్ అంత బాగోదు. పండిన పైనాపిల్ అయితే పైనాపిల్ ఫ్లేవర్ వచ్చి కేసరి టేస్ట్ బాగుంటుంది. తర్వాత పైనాపిల్ని ఇలాగా 2 సైడ్స్ కట్ చేసుకోవాలి. అలాగే పైనాపిల్ పైన ఉన్న లేయర్ను నైఫ్తో తీసుకోవాలి. లేదు అంటే పీలర్తో అయినా పీల్ చేసుకోవచ్చు. ఈ విధంగా పీల్ చేసుకున్నాక పైనాపిల్ని సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత పైనాపిల్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని స్లైసెస్కి ఉన్న మిడిల్ పార్ట్ని తీసేసుకోవాలి. తర్వాత ఈ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పైనాపిల్ పీసెస్ను కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకుని ఈ పైనాపిల్ పీసెస్ని మిక్సీ జార్లో వేసుకుని అలాగే 1/2 గ్లాస్ వాటర్ని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా వచ్చే వరకు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ని తీసుకుని స్టెయినర్ పెట్టి స్టెయినర్లోకి పైనాపిల్ పేస్ట్ని వేసి ఇలా స్పూన్తో కలుపుతూ ప్రెస్ చేసుకుంటే పైనాపిల్ జ్యూస్ బౌల్లోకి కలెక్ట్ అవుతుంది. లేదు అంటే క్లాత్లో అయినా పైనాపిల్ పేస్ట్ని వేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. ఇలాగా మొత్తం పైనాపిల్ పేస్ట్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి, బౌల్లోకి పైనాపిల్ జ్యూస్ కలెక్ట్ అయ్యింది. ఇలా బౌల్లోకి ఫిల్టర్ చేసిన పైనాపిల్ జ్యూస్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో గీను వేసుకోవాలి. ఈ పైనాపిల్ రవ్వ కేసరికి 1 కప్ రవ్వను తీసుకుంటే దానికి 1/2 కప్ గీను ఫుల్ ఈ కేసరి ప్రాసెస్లో వేసుకోవాలి. తర్వాత స్లైసెస్గా చేసుకున్న ఆల్మండ్స్ని వేసుకోవాలి. అలాగే క్యాష్యూ నట్స్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక అంటే కలర్ చేంజ్ అయ్యాక సీడ్స్ తీసేసిన డ్రైడ్ గ్రేప్స్ను వేసుకుని వేయించుకోవాలి. ఇలా కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఈ క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ అండ్ డ్రైడ్ గ్రేప్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి కొంచెం గీను వేసుకుని 1 కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. వేసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. రవ్వను సరిగ్గా ఫ్రై చేయకపోతే మీకు టేస్ట్ అంత పర్ఫెక్ట్గా తెలియదు. కాబట్టి 10 to 12 మినిట్స్ అయినా రవ్వను బాగా ఫ్రై చేయండి. రవ్వ ఫ్రై అయ్యేటప్పుడు బాగా స్మెల్ వస్తుంది. ఇలా రవ్వ కలర్ చేంజ్ అయ్యాక ముందుగా చేసుకున్న పైనాపిల్ జ్యూస్ని వేసుకోవాలి. మనం తీసుకున్న 1 కప్ రవ్వకి 4 కప్స్ పైనాపిల్ జ్యూస్ను వేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కేసర్ అనేది గట్టిగా కావాలి అంటే 3 కప్స్ అయినా వేసుకోవచ్చు. బట్ 4 కప్స్ పైనాపిల్ జ్యూస్ని వేసుకుంటే పైనాపిల్ రవ్వ కేసర్ అన్నది పర్ఫెక్ట్ టెక్చర్లో వస్తుంది. పైనాపిల్ జ్యూస్ను వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఈ రవ్వ కేసరిలో మెయిన్ స్టెప్ వచ్చేసి లమ్స్ అనేవి లేకుండా ఉండడం. పైనాపిల్ జ్యూస్లో బొంబాయి రవ్వను కలుపుతూ ఉడికించుకోవాలి. అప్పుడే పైనాపిల్ ఫ్లేవర్ వచ్చి కేసరి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ని వేసుకోవడం అన్నది పూర్తిగా మీ ఆప్షనల్. వేసుకుని అంతా కలిసేలాగా లమ్స్ లేకుండా
కలుపుకోవాలి. కొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఈ పైనాపిల్ రవ కేసరిలో నెయ్యిని ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని తరువాత 1.5 కప్ పంచదారను వేసుకోవాలి. మనము రవ్వను ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో 1.5 కప్ పంచదారను వేసుకోవాలి. పైనాపిల్ పుల్లగా ఉన్నట్టయితే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అదే పైనాపిల్ స్వీట్గా ఉంటే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. షుగర్ని వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మిగిలిన నెయ్యిని కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇలాగా నెయ్యిని వేయడం వల్ల షైనింగ్ వచ్చి కేసర్ టేస్ట్ మరింత బాగుంటుంది. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పౌడర్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. యాలకుల పౌడర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్. ఇలాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు ఉడికించుకుని తర్వాత ముందుగా వేయించుకున్న ఆల్మండ్స్, క్యాషూ నట్స్ అలాగే డ్రైడ్ గ్రేప్స్ను వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు తిక్కుగా కావాలి అంటే ఒక 2 minutes ఉడికించుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ రవ కేసరి రెడీ అయిపోయింది. నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ పైనాపిల్ రవ కేసర్. మీరు కూడా తప్పకుండా ఈ పైనాపిల్ రవ కేసర్ని ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.